గిరిజన ప్రాంతానికి, గిరిజన ప్రజలకి, మన రాష్ట్రంలో ఉన్న గిరిజన సంతతికి 8,000 కోట్ల రూపాయలు నిధుల్ని కేటాయించి బడ్జెట్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడ కూడా అన్కనెక్టివిటీ ఉండకూడదు, అంతా కూడా కనెక్టివిటీ ఉండాలి, డోలీ మోతలతో చావులు ఉండకూడదు, ఎక్కడైనా సరే గిరిజన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో 1,000 కోట్ల రూపాయలు పైగా ఖర్చు చేసి మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా రోడ్లు వేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో పేదవాడి కళ, ఇంటి కళ, గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి 75,000 రూపాయలు అదనంగా ఇచ్చి సొంత కళని, ఇంటి కళని నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మీకు మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏదైతే మనకు ఉండేటువంటి గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి చట్టం ఏదైతే ఉంటుందో, భూమి రక్షణ చట్టం 1/70 చట్టం కింద ఉన్నటువంటి చట్టాన్ని మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది వైసీపీ నాయకులు వదంతులు తీసుకొచ్చి ఏదో చట్టాన్ని తీసేస్తారు అనేసి ఒక భ్రమను కలిగించినప్పుడు, నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి గిరిజనులందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా 1/70 చట్టాన్ని రద్దుపరిచేటువంటి కార్యక్రమం జరగదు. 1/70 చట్టం ఇంతకంటే ముందు కంటే కూడా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మనందరికీ తెలుసు, ఈరోజు మా గిరిజన ప్రాంత ప్రజలందరూ చాలా మంది వచ్చి ఉన్నారు, కొంతమంది టీవీలో చూస్తుంటారు. మేము అందరూ కూడా చెప్తున్నాం, ఏదైతే మనకు ఆవు పట్టు లాంటి జీవో నెంబర్ 3 గిరిజన ప్రాంతంలో గిరిజనులకే 100% ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి జీవో నెంబర్ 3, ఈరోజు జీవో నెంబర్ 3ని వైసీపీ వాళ్ళు పట్టించుకోకపోగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేయలేని పరిస్థితిలో ఈరోజు వచ్చిన సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్రి గారు చొరవ చూపుకొని మంత్రి గారిని పెట్టి, అధికారులు పెట్టి జీవో నెంబర్ 3ని పూర్తి స్థాయిలో ఒక కొత్త జీవోని తీసుకొచ్చి మీ అందరికీ కూడా అందించేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, మైనారిటీలైనా మన రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో విపరీతంగా అనగదొక్కటువంటి కార్యక్రమానికి గురవ్వారు, దోపిడీకి గురవ్వారు. వీళ్ళందరి కడుపు మంట ఒక ఆవేశంతో పుట్టడానికి ఒక కార్యరచన జరిగితే మీ అందరికీ నేను ఉన్నాను ఒక భరోసా కావాలి, ఆ ధైర్యం కావాలి. ఆ ధైర్యమే ఈరోజు పాదయాత్ర రూపంలో మన ముందుకు ఒక యువ నాయకుడు వచ్చాడు. ఆ ధైర్యం పేరే నారా లోకేష్. నారా లోకేష్ అన్న ప్రతి ఇంటికి వస్తాడు. నారా లోకేష్ అన్న ఇక్కడ పాదయాత్ర మొదలుపెట్టి నుంచి ప్రతి కన్నీళ్లు బొట్టును తుడుచుకుంటూ వచ్చాడు. మీకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది. ఆ మాట ఏదైతే ఇచ్చారో ఆ మాట కట్టుబడి ఈరోజు అన్ని విధాలుగా కూడా, ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో డిఎస్సిని తీసుకురావడం జరిగింది. గిరిజన ప్రాంతంలోనే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా డిఎస్సి ఇచ్చి గత సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా 16,000 పోస్టులు ఈరోజు తీసుకొచ్చి అందరికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, గిరిజన ప్రాంత ప్రజలకి, ఇక్కడ ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా పులి కడుపున పులే పుడుతుంది తప్పితే కానీ వేరే అవకాశం లేదు. కాబట్టి ఆ విధంగా ఒక పులిలాగా ఈరోజు ముందుకు వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతకంటే నాతో పాటు ఒక్కసారిగా గతంలో రాజమండ్రిలో మనం మహానాడు చేసినప్పుడు ఒక్కసారి మిమ్మల్ని అడిగాను, మనం నినాదం చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి కుర్చీ కదలాలని అడిగాను. మీరు చేసిన నినాదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సీటు సిరిగిపోయింది. 151 సీట్ నుంచి 11కు పడిపోయాడు. పాపం ఆంధ్రప్రదేశ్లోకి ఉండలేని పరిస్థితి, బెంగళూరు పారిపోతున్నాడు. ఒక్కసారి మరోసారి వినిపించేలాగా మనం గెలిచిన గర్వ గర్జన ఒకసారి వినిపించాలని చెప్పి కూడా మీ అందరం కూడా అడుగుతున్నాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు శ్రావణ్ గారు. ఇప్పుడు మైనారిటీ సంక్షేమం మీద గుంటూరు ఈస్ట్ శాసనసభ్యులు మొహమ్మద్ నజీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.